ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ప్రపంచ దేశాలను టెన్షన్లో పడేశారు. ముందుగా అమెరికాలోని వలసదారులపై దృష్టి పెట్టారు. వైట్ హౌస్ కు వెళ్లిన మొదటి రోజే ఇల్లీగల్ మైగ్రెంట్లను తరిమేసే సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై మొదటి సంతకం చేశారు. ఈ ఆర్డర్ తో అమెరికా పౌరసత్వం కోసం ఆరాటపడే చాలా మందికి పెద్ద షాక్ తగిలింది. సంవత్సరాలుగా కనిన అమెరికన్ డ్రీమ్స్ అన్ని గాలిలో కలిసిపోతున్నాయి. అంతేకాదు ట్రంప్ 2.0 మొదటి రోజే ప్రపంచ దేశాలకు ట్యాక్స్ వార్నింగ్ ఇచ్చారు. దీనితో భారత్ లాంటి దేశాలకు భారం కానుంది. అసలు ట్రంప్ పెట్టిన టెన్షన్ ఏంటి? ట్రంప్ ఎఫెక్ట్ భారతీయులపై ఎలా పడనుంది? తో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా యుఎస్ పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన 1868లో అమల్లోకి వచ్చింది. దీనితో అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికన్ పౌరసత్వం వచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అది పూర్తిగా రద్దయింది. అయితే ట్రంప్ ఈ జన్మ హక్కు పౌరసత్వాన్ని అంతం చేయాలనుకుంటున్నారని తను మొదటి పదవీ కాలం నుండి స్పష్టంగా చెప్తూనే వచ్చారు. భారత్, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుండి అమెరికాకు అధిక స్థాయిలో వలసలు ఉన్నాయి. అంతేకాదు యుఎస్ రాజ్యాంగంలోనే ఈ నిబంధనలను మార్చడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం. ఈ ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘమైంది.
సవాలుతో కూడుకున్నది. ఒక విధంగా ఇది చాలా కష్టం కూడా. ఎందుకంటే అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్, సెనేట్ రెండింటిలోనూ 3/2 మెజారిటీ ఓటు అవసరం అవుతుంది. దీని తర్వాత రాష్ట్ర శాసనసభల్లో కూడా 3/3 ఆమోదం అవసరం. అయితే కొత్త సెనేట్లో ప్రస్తుతం ప్రతిపక్ష డెమోక్రాట్లకు 47 స్థానాలుండగా ట్రంప్ పార్టీ అధికార ఇవ్వాలి. మరోవైపు ఈ ఆర్డర్తో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వం దక్కదు. నిజానికి అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లోని అతిపెద్ద సమూహాల్లో భారతీయ విద్యార్థులు ఒకరు. వీళ్లలో ఎక్కువ మంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్నారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ 2011 ఫ్యాక్ట్ షీట్ ప్రకారం అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ తొలగించడం అక్కడున్న వలసదారుల్ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇకపై అమెరికన్ తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల పౌరసత్వాన్ని నిరూపించడం కష్టమవుతుంది. ఈ ఆర్డర్ వల్ల ఇప్పటి వరకు పౌరసత్వానికి రుజువుగా ఉన్న బర్త్ సర్టిఫికెట్లో అంశం సందిగ్ధంలో పడుతుంది. ఇప్పటి వరకు ఈ బర్త్ సర్టిఫికెట్లే అమెరికా పౌరసత్వాన్ని ధృవీకరించేవి. ఇప్పుడు వీటి స్థానంలో ఏం తీసుకొస్తారు? వాటి ప్రక్రియ అమలుపై ఎలాంటి ప్రకటన లేదు. మరి రాబోయే 4 ఏళ్ల పాలనలో ట్రంప్ ఈ అంశాన్ని ఎలా పూర్తి చేస్తారన్నది అస్పష్టంగా ఉంది.
ను తరిమేయడం మాత్రమే కాదు, అమెరికాతో వ్యాపారం చేయాలంటే ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే స్టైల్లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 100 కాదు 200% టారిఫ్లు విధించి అమెరికా సత్తా ఏంటో చూపిస్తానంటూ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. పాపం అమెరికా ప్రత్యర్థులపై కోపంతో స్పెయిన్ లాంటి సంబంధం లేని దేశాలపై కూడా మండిపడుతున్నారు ట్రంప్. ట్రంప్ కథ చూస్తుంటే యావత్ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికాను మరింత సంపన్న దేశంగా మార్చడానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫారిన్ కంట్రీలపై మరిన్ని సుంకాలు, పన్నులు విధిస్తానని అధికారం చేపట్టిన మొదటి రోజే వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా విదేశీ వనరుల నుండి భారీ మొత్తంలో సుంకాలు, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు సేకరించడానికి సిద్ధపడ్డారు. దీనికోసం బాహ్య ఆదాయ సేవను సృష్టిస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికన్లను రక్షించడానికి అమెరికా వాణిజ్య వ్యవస్థను వెంటనే సరిదిద్దటం ప్రారంభిస్తానని ట్రంప్ భరోసా ఇచ్చారు. అయితే ఈ సుంకాలు నిర్దిష్టంగా ఎంత ఉంటాయనేది ట్రంప్ ప్రస్తావించలేదు. కానీ ప్రపంచ దిగుమతులపై 10%, చైనీస్ వస్తువులపై 60%, కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25% దిగుమతి సర్చార్జ్ ఉంటుందని గతంలో పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఇక ప్రత్యేకంగా కెనడా, మెక్సికో విషయానికొస్తే అమెరికాలోకి అక్రమ వలసలను ఆపటంలో, మాదక ద్రవ్యాల రవాణాను కఠినంగా నియంత్రించడంలో విఫలమైతే ఈ దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. ఇక ఇతర దేశాలపై కూడా టారిఫ్ అండ్ టాక్స్ వాణిజ్య విధానాన్ని అమలు చేస్తానని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం కొన్ని యుఎస్ ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తోన్న భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం అధికంగా ఉండబోతోంది. ఒకప్పుడు ట్రంప్ భారతదేశాన్ని టారిఫ్ల రాజు అని పేర్కొన్నారు. ఈ అభిప్రాయమున్న ట్రంప్ రాబోయే కాలంలో భారత్పై ఏ స్థాయిలో టారిఫ్లు వేస్తారో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ గతంలో భారత్తో సహా పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్లు విధించిందని పదే పదే విమర్శించారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు అమెరికా వస్తువులపై అధిక టారిఫ్లు వసూలు చేస్తే అమెరికా కూడా భారత దిగుమతులపై ఇలాంటి టారిఫ్లనే విధిస్తుందని హెచ్చరించారు. రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే బంధముందని, అమెరికా నుండి వసూలు చేస్తే భారతదేశం నుండి మేము వసూలు చేస్తామంటూ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వైఖరి చూస్తుంటే కేవలం అమెరికన్ కార్మికులు, కుటుంబాలను రక్షించడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి ట్రంప్ సిద్ధమయ్యారు. గతేడాది డిసెంబర్లో ట్రంప్ భారతదేశంతో సహా బ్రిక్స్ దేశాలు కలిసి యుఎస్ డాలర్ స్థానంలో మరో జనరల్ కరెన్సీని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే 100% సుంకాలను విధిస్తామని బెదిరించారు. బ్రిక్స్ దేశాలన్నీ అమెరికాకు వీడ్కోలు చెప్పి మరొక దుర్మార్గుడిని కనుగొనాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో బ్రిక్స్ దేశాల సభ్యులు సమావేశమైన తరువాత ట్రంప్ ఈ 100% సుంకాల హెచ్చరిక చేశారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాగ్రత్తగా స్పందించారు. బ్రిక్స్ సభ్యులు తమ సొంత కరెన్సీలతోనే ప్రపంచ వాణిజ్యంలో పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తంగా చూస్తే 3 కరెన్సీ అవసరం ఏముంటుంది అనే విధంగా జయశంకర్ వ్యాఖ్యానించారు. ఈ అస్పష్టమైన స్పందనతో ట్రంప్ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు బ్రిక్స్ సభ్యులుగా ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో పాటు కొత్తగా ఈజిప్ట్, ఎథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా బ్రిక్స్ లో పూర్తి సభ్యులుగా చేరాయి. అయితే బ్రిక్స్ దేశాలపైనే కాదు, దాదాపు అన్ని దేశాలపై ట్రంప్ తన ప్రభావాన్ని చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇక బ్రిక్స్ దేశాలపై మరింత కోపంగా ఉన్నారు. ఇటీవల బ్రిక్స్ లో వచ్చే చివరి ఎస్ ను స్పెయిన్ దేశంగా అపార్థం చేసుకున్న ట్రంప్ అసలు బ్రిక్స్ సభ్యుల్లో లేని స్పెయిన్ పై కూడా భారీగా 100% సుంకాన్ని విధిస్తానంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. You know what a BRICS nation is? You'll figure it out. But
And if the BRICS nations want to do that, that's okay, but we're going to put at least a 100% tariff on the business they do with the United States. You know what the BRICS is, right? You guys know. Brazil, You know what I'm Russia. saying, right? You know what I'm saying. But Spain is not in the BRICS. So it's not even a threat. In fact, since I made that statement, Biden said, well, they have us over a barrel. I said, no, we have them over a barrel. And there's no way they're going to be able to do that. This is an So they are executive order risking relating 100% to. tariffs, those countries, like Spain. As a BRICS nation, yes. But how They'll is have a the BRICS 100% tariff if they so much as even think about doing what they thought. nation? Can you explain how is Which, and therefore they'll give it up immediately. So will China give it up. So this is about ఈ వీడియో చూస్తుంటే ట్రంప్ స్పృహలో లేకపోయినా బ్రిక్స్ దేశాలపై చాలా కోపంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్పెయిన్ బ్రిక్స్ దేశం కాకపోయినప్పటికీ బ్రిక్స్ దేశం అయితే సుంకం తప్పదని అన్నారు. బ్రిక్స్ దేశాలు అమెరికాతో చేసే వ్యాపారంపై కనీసం 100% సుంకం విధించబోతున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. నిజానికి 2021, 22, 2022, 23లో అమెరికా భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉంది. అయితే 2023, 24లో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా మారింది. ఇక జనవరి, జూలై 2024 కాలంలో ద్వైపాక్షిక వస్తువుల వ్యాపారానికి సంబంధించి $72 బిలియన్ మించి భారత ఎగుమతులు $48.2 బిలియన్ పెరిగాయి. దీంతో తిరిగి అమెరికా భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తన స్థానాన్ని మరోసారి పొందింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పరస్పర సుంకాల హెచ్చరిక భారత ఎగుమతి రంగాన్ని, ముఖ్యంగా అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడే పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో భారతీయ ఎగుమతిదారులు అమెరికాతో వ్యాపారం చేయడానికి భారీ అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీంతో వారి ఉత్పత్తులకు అమెరికాలో పోటీ తగ్గుతుంది. ఇది భారతీయ వ్యాపారాలు, అమ్మకాలపై ప్రభావం పడి ఆదాయం తగ్గటానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి భారతదేశంలో ఉపాధి, ఆర్థిక వృద్ధిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ట్రంప్ వేస్తానంటున్న ఈ సుంకాల ఆర్థిక ప్రభావం వాణిజ్య సమతుల్యతకు మాత్రమే పరిమితం కాదు. ఇది రెండు దేశాల్లో వినియోగదారుల ధరలను పెంచడానికి కారణం కావచ్చు. సుంకాల వల్ల దిగుమతి ధరలు పెరుగుతాయి కాబట్టి అమెరికా కంపెనీలు ఈ అధిక ఖర్చులను వినియోగదారులపైకి నెడతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మరోవైపు అమెరికా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులకు కూడా ఇక్కడ భారతీయ వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. ఇది భారతీయ హోం బడ్జెట్లను మరింత దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ బెదిరింపులకు ప్రతిస్పందనగా భారత్ తన వాణిజ్య విధానాలను తిరిగి పరిశీలించాల్సి రావచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అమెరికాతో మరింత అనుకూలమైన ట్రేడ్ పాలసీల కోసం దౌత్య ప్రయత్నాలు కూడా అవసరం రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.